పెట్టుకోకండి संकल्पित सर्वकार्य दिग्विजयदा फलसिद्धिरस्तु यत्र कार्य संपूर्ण साफल्यदा फलसिद्धिरस्तु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियायुष्येवस्ता सर्वा वेदविद ब्राह्मणे वसन्ति तस्मात् అతి తక్కువ కాలంలో శంకుస్థాపన స్టేజ్కి వచ్చే విధంగా చేసినటువంటి కలెక్టర్ గారు, అలాగే గౌరవ మన సెంట్రల్ మినిస్టర్ గారు అందరి ప్రజాప్రతినిధులని ప్రసంగించవలసిందిగా కోరుతాం. అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ ఫండింగ్ తేవటానికి ప్రధానంగా ఆయన చొరవ తీసుకోవడం అభినందనీయం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ నజీర్ అహ్మద్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి నుండి, విశిష్ట అతిథి నుండి, లేకపోతే సర్వం తానే నిర్వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జిల్లా యంత్రాంగం అధికారులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, వివిధ పార్టీల అధ్యక్షులకు, అన్నిటికంటే మించి కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు ముందు కూర్చున్నారు. వీరందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నాను. ఒక విజన్ ఉన్నటువంటి నాయకత్వానికి, విజన్ లేనటువంటి నాయకత్వానికి ఉన్న మధ్య తేడా ఏదైతే ఉంటుందో అది స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి సందర్భం ఇది. గత 5 సంవత్సరాల కాలంలో మనందరం చూసాం, ఏ రకమైనటువంటి విజన్ లేకుండా డిస్ట్రక్షన్ కి ప్రాధాన్యతనిచ్చి, కక్ష సాధింపుకు ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాల్ని నిర్వహించినటువంటి 5 సంవత్సరాల అరాచకాన్ని చూసాం. ఇవాళ చూస్తే మీరు 100% ఒక సరైనటువంటి దార్శనికతతోటి రాష్ట్రం ఒక 20-30 సంవత్సరాల పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం
శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా, ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనబడుతుండగా, ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి అంటే, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి శాసనసభ్యుల్ని కూడా. కారణం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గానికి పరిమితమైనటువంటి కార్యక్రమాలు, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాల తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు, చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి, అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమమో, సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమం కాదు. ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు నిలబడగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం చేయటం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే సాధ్యపడిందనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మనం. అందులో భాగంగా నేను చాలా సంతోషపడుతున్నటువంటి అంశం ఏంటంటే, నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా రావటం నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. కారణం, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు కానీ, కేంద్ర మంత్రి గారు కానీ, శాసన మండలి సభ్యులు కానీ వారు చూపిస్తున్నటువంటి చొరవ, అదేవిధంగా ఎన్నాళ్లుగానూ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్న కార్యక్రమాలు, ఇవి రెండు కూడా చాలా ప్రధానమైన అంశాలుగా ఈ జిల్లాని, ఈ నగరాన్ని ముందుకు నడుపుతాయనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇవాళ నేను వారితో మాట్లాడినప్పుడు, చంద్రశేఖర్ గారితో ఇందాక కారులో ప్రయాణిస్తున్నప్పుడు మాట్లాడినప్పుడు, ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇంతకుముందు 1-2 సార్లు మాట్లాడినప్పటికీ కూడా ఆయన యొక్క విజన్ ఏంటో నాకు పూర్తిగా తెలియలేదు. ఇవాళ మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సహేతుకమైనటువంటి ప్రాజెక్టు తోటి మనం ముందుకు వెళ్ళగలిగితే కేంద్ర ప్రభుత్వంలో కూర్చుని దాన్ని ఏ రకంగా మనం పరిష్కరించవచ్చు, ఏ రకంగా సాధించుకోవచ్చు అనేటువంటి అంశంలో వారికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా దేశం మొత్తం మీద కూడా ఉపయోగపడే విధంగా చేయగలుగుతారనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. అందుకే ఇవాళ మీరందరూ కోరుకుంటున్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం, ఇందులో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. కొంతమందికి పునరావాసం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ డిస్ప్లేస్ అవుతారు, వారి వ్యాపారాలు దెబ్బతింటాయి. అయినప్పటికీ కూడా బృహత్తరమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించినప్పుడు మాత్రం కొంత త్యాగం తప్పదు. కానీ నేను మనవి చేసేది, వారికి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించి వారి కూడా జీవించే విధంగా కొన్ని అవకాశాలను కల్పించి వాళ్ళ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో దానికి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా మనం ప్రయత్నించాల్సిన అవసరాన్ని కూడా ప్రజాప్రతినిధులుగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ శాసనసభ్యులకి, కేంద్ర మంత్రి గారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ దేశంలోనే నెంబర్ 1 విజనరీగా పేరు పొందినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షులు చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి రూపంలో ఉంటే, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తొడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాల్లో పేదవాళ్ళకి అధికారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ముందడుగు వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మరో పక్కనుంటే, వీరిద్దరికీ పైన మొత్తం ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణంగా సహేతుకంగా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ ముందడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో మనందరం కూడా అందులో భాగస్వాములు అవుదాం. దేశం కోసం, దేశ సమైక్యత కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం పునరంకితం అవుదామనేటువంటి మాటని మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని సాధ్యం చేసుకున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మనందరి తరఫున కూడా మరొక మారు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు అన్నట్టు మంచి కళాకారులు, వక్త, మంచి వ్యక్తి అయిన కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా
వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మండుటెండలో భుజాల పైన బరువైన కెమెరాలను మోస్తున్న పాత్రికేయులకు, గుంటూరు ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను వస్తా ఉంటే ఫ్లెక్సీలు అన్ని కూడా నా పేరును వేశారు. అదేవిధంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదంతా కేవలం పెమసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది. రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మూడోది, నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ, అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఉట్టిగా అట్లా ఏమి జరగవు. దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి. దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. రెండోది, బ్రిడ్జి లేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ లేవటమే కాదు, దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్ లో పోతాయి అవన్నీ ఎవరు మాట్లాడాలి? ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఆల్టర్నేట్ రూట్స్ వస్తాయి. కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ నా ఒక్కడికే కాదు, మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఒకటి. రెండోది, ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి. సరే, కొంతమందివి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇబ్బంది పడవచ్చు. కాకపోతే వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలి. ఒకసారి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను. బ్రిడ్జి పొడవు వచ్చేటప్పటికి ఇంతకుముందు 400 మీటర్లు చిల్లర ఉంటే ఇది మోర్ దాన్ డబల్ చేశాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ హిందూ కాలేజ్ దాకా ఎందుకు పెట్టరు అంటున్నారు. హిందూ కాలేజ్ దాకా పెడితే అది జంక్షన్, అక్కడ వచ్చి బ్రిడ్జి కనుక ల్యాండ్ అయితే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. అదే విధంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటి నార్త్ సెంటర్ కి ఫ్రీ లెఫ్ట్ పోతుంది. అందుకని ఆ జంక్షన్ కి 100 మీటర్ల దూరంలో ఫ్రీ లెఫ్ట్ నార్త్ సెంటర్ దగ్గర ఇబ్బంది లేకుండా అక్కడ వరకు కుదించాం. ఒకటి. రెండవది, అండర్ పాస్లు 3 ఇచ్చాం. 4th లైన్, 5th లైన్, జీజీహెచ్ దగ్గర. అవన్నీ కూడా 40 నుంచి 60 అడుగులు ఉన్నాయి. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మూడోది, ఆర్యూబీ కట్టమంటున్నారు. ఇది 70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జ్. ఈ రోజున ఆర్యూబీ కడితే అదేదన్నా జరగరాంది జరిగితే కొన్ని వందల ట్రైన్స్ పోతాయి ఇక్కడ. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో టెక్నికల్ గా ఆర్యూబీ కట్టడం అనేది జరిగే పనే కాదు. ఒకవేళ కట్టినా, రెండోది, రేపు మళ్ళీ ఆర్ఓబీ కట్టాలి అంటే ట్రాఫిక్ మొత్తం ఆపేయాలి ఆర్ఓబీకి. మళ్ళీ అప్పుడైనా సరే మళ్ళీ 2 సంవత్సరాలు ఇబ్బంది పడతాం. మూడోది, ఆర్యూబీ పర్మిషన్ తీసుకురావాలి. అవంత ఈజీ అయ్యేటువంటి పనులు కావు. సో ఇవి వచ్చిన ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోతుంది. వీటన్నిటి దృష్ట్యా ఆర్యూబీ అనేది ముందుగా కట్టలేం, సాధ్యమయ్యేది కాదు. అయితే ఆర్ఓబీ కట్టిన తర్వాత ఆర్యూబీకి ప్రొవిజన్ ఇచ్చాం. ఇది కట్టే సమయంలోనూ అవసరమైతే ఇది కట్టిన తర్వాత ఆర్యూబీ కట్టే విధంగా డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తాం. ఎటువంటి అపోహలు వద్దు. మూడోది, సర్వీస్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అంటున్నారు.
సర్వీస్ రోడ్స్ అనేది ప్రాజెక్ట్ తోటి సంబంధం లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో 23 అడుగులు అటు 23 అడుగులు ఇచ్చాం. ఫ్యూచర్ లో దాన్ని 60 అడుగులు కావాలంటే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇంకొంచెం పక్కనున్నవన్నీ కొట్టేసుకుంటా పోయి అది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. దానికి బ్రిడ్జికి సంబంధం లేదు. ఈ 3 అపోహలు. తర్వాత ఒకటి అసలు అడగాల్సింది ఏంటంటే వారు కానీ ఇంకొకళ్ళు దీన్ని 4 లేన్లు బదులు 6 లేన్లు చేయొచ్చు కదా అనేది ఉన్న వాటిలో ఒక వ్యాలిడ్ క్వశ్చన్. అది కూడా మేము ఆలోచించాం. 6 లేన్లు చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా అని. అయితే గుంటూరు మాస్టర్ ప్లాన్ లో 120 ఫీటే ఉంది ఈ రోడ్డుకి. సిటీలో 6 లేన్లు బ్రిడ్జి కట్టాలంటే అటు సైడు ఇటు సైడు చాలా ఎక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్లే కాకుండా ఇంకా ఎక్కువ మందికి ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళందరూ అప్పుడు కోర్టుకు వెళ్లి అవసరం లేని కడుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే పూర్తిగా ప్రాజెక్ట్ ఆగిపోతుంది. కాబట్టి 4 లేన్లకు పరిమితం చేశాం. ఇది కాకుండా సిటీలో నుంచి డైవర్ట్ చేయడానికి ఎటువంటి అవసరమైన రోడ్డు అయినా సరే ట్రాఫిక్ అవన్నీ క్లియర్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. రామాంజనేయులు గారు చొరవ తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేస్తా ఉన్నారు. ఇంకొక వారం 2 వారాల్లో కమిషనర్ గారు మేయర్ గారు రామాంజనేయులు గారు కూర్చొని ఇన్నర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నారు. మనం ఆ ఇళ్లు కనుక తొలగించి ఇస్తే రోడ్డు ఇమీడియట్ గా విత్ ఇన్ 1 to 2 months లో రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. అది కూడా దాదాపుగా 5-6 నెలల్లో కంప్లీట్ చేపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవి కాకుండా ఇప్పుడు మీరు నందివెలుగు బ్రిడ్జ్ ఉంది, అది ఆల్రెడీ టెండర్స్ కి వెళ్ళినాయి. 6వ తారీఖు అంటే నిన్నే లాస్ట్ రోజు అయి ఉంటుంది. టెండర్స్ 2-3 రోజులు ఓపెన్ చేస్తారు. దాని వరకు కూడా ఇంకా 1 to 2 months లో స్టార్ట్ అవుతుంది. మిగిలిన 2 బ్రిడ్జెస్ కూడా ఈరోజు టెండర్స్ కి వెళ్ళినాయి 2 days బ్యాక్. అవి కూడా వచ్చే 2-3 నెలల్లో రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 4-5 బ్రిడ్జిల వర్క్ అంతా కూడా తప్పనిసరిగా వచ్చే 2 సంవత్సరాల్లో జరుగుతుంది. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంకొక అపోహలు ఏంటంటే ఇది 3 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు నరకం చూస్తారని చెప్తా ఉన్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ గుంటూరు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఫాస్ట్ గా కట్టే బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అవుతుంది. ఎటువంటి అపోహలు అక్కర్లేదు. దాని విలువ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఇది నిత్యం వారికి తెలుసు. వారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లిన వాళ్లే. ఇది ఎంత ఇబ్బందికరమైన బ్రిడ్జ్. వారు కూడా రాత్రి పగలు పనిచేసి, నేను టైం లైన్ చెప్పదలుచుకోలేదు కానీ మీరే చూస్తారు, సాధ్యమైనంత ఫాస్ట్ గా అది చేపించే బాధ్యత. ఇంకోటి, అందరూ నాకు దీన్ని కర్త కర్మ క్రియ అంటా ఉన్నారు. ఇంజనీర్ గారు చిన్న తప్పు కూడా జరగకూడదు, చిన్న తప్పు జరిగినా మొత్తం నా మీద వేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీకి దేనికి కూడా రాజీ పడకుండా అది చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఇవి కాకుండా యాక్చువల్ గా ఈ బ్రిడ్జి 2-3 వారాల క్రితమే స్టార్ట్ చేయాల్సింది. ఈ బ్రిడ్జి తీసుకొచ్చిన 6 నెలల్లో ఎప్పుడు లేని విధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా శంకుస్థాపన జరగడానికి 10 నుంచి 13 స్టెప్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫైనాన్షియల్ శాంక్షన్, అదే విధంగా కాంట్రాక్టర్ టెక్నికల్ శాంక్షన్, కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారంటీ, ఇక్కడ కింద రైల్ లైన్స్ వెళ్తా ఉన్నాయి, వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 స్టెప్పులు అన్ని కూడా 6 నెలల్లో పూర్తి చేశారు. మా స్టాఫ్ దగ్గరుండి చేయించారు ఇవన్నీ. మా స్టాఫ్ కూడా నేను ఈ విధంగా ప్రత్యేకంగా, ముఖ్యంగా రూప్ కుమార్ ఆఫీస్ కు వెళ్లి, మీరు ఒకటే గుర్తుపెట్టుకుని, ఫైళ్లకి కాళ్లు ఉండవు, ఫైళ్లను నడిపే కాళ్లు కావాలి. అది మా ఆఫీస్ వాళ్ళు దగ్గరుండి చేశారు. కాబట్టి వారికి మీరు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా దీన్ని 2-3 వారాల క్రితమే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, చేయాల్సింది. అయితే నేను అభిమానించే, ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది శంకుస్థాపన చేయాలని వారి డేట్ కోసం 2 వారాలు ఆగాం. అయితే వారి బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల వారు ఇప్పుడు ఎందుకమ్మా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను ఓపెనింగ్ వస్తా అన్నారు. అందుకని ఈరోజు ముందుకు వెళ్ళాం. ఏదేమైనప్పటికీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి. 1కి 4 సార్లు మేయర్ గారు, కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తా ఉంటాం. అదేవిధంగా